మరి మన సంపూర్ణరావు గారు ప్రిన్సిపాల్ గారు రిటైర్డ్, మరి వారికి కూడా మంచి సంతోషం. వారికి కూడా దయచేసి వేదిక మీద రావాల్సిందిగా మరి ఆహ్వానిస్తున్నాను. దయచేసి మనం కూర్చున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుని మనం కార్యక్రమాన్ని ముందుకు నడిపించుకుందాం. ఒక్క విషయం ఒక హెచ్చరిక చేసి నేను పంపిస్తాను. ఎందుకంటే యాక్చువల్గా బైబిల్ ఒకసారి 128 దావతి కీర్తన 1 నుంచి 7 వరకు ఒకసారి చదవండి. 128 దావతి కీర్తన బైబిల్ ఉన్నవాడు దయచి ఒకసారి చదివితే ఇప్పుడు సహాయం చేయండి. 128 దావతి కీర్తన అది చదివి నేను గ్రీటింగ్ చెప్పి నేను సదాప్రసం ఐక్యాలు ఇస్తాను. తర్వాత ఎవరు చదువుతారా అతను ఐక్యాలు చదవమంటారు. భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచువారందరూ ధనులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు. నీవు ధన్యుడివు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళిలే నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె నుందురు. యెహోవాయందు భయభక్తులు గలవారు ఇలాగు ఆశీర్వదింపబడుదురు. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదవు. నీ పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానమును గాక. ఆమేన్. మరి ఈ వాక్యం అందరూ ఉన్నారండి. యెహోవా యందు భయభక్తులు గలవారు ఏ విధంగా ఆశీర్వదించబడతారండి చక్కగా స్పష్టంగా ఆ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది. అందుచేత నేను మరి అశోక్ గారికి ఇచ్చే సలహా ఏంటంటే యెహోవా యందు భయభక్తులు కనుక మనం మనకు ముందు వెళ్ళగలిగితే నిత్యం కూడా ఆశీర్వాదకరం, మనకి ఎప్పుడు ఆశీర్వాదకరం అండి. ఎందుకంటే మరి మనం చాలా మంది కూడా క్రైస్తవులు మనం ఉన్నప్పుడు మనలో 2 స్వభావాలు ఉన్నారండి. ఒకటి తగ్గింపు స్వభావం, 2 పశ్చాత్తాపం. ఈ 2 లేని వారు నిజమైన క్రైస్తవులు కాదు. స్పష్టంగా చెప్తున్నాను. ఎందుకంటే మనకి ప్రభుత్వం తగ్గించుకున్నారండి ఆయన, కానీ చివరికి ఆయన విజయం సాధించారండి. అంత కష్టపడి కూడా ఆ కష్టాన్ని ఫలితం ఏంటంటే ఆయన తిరిగి లేచాడు. ఏకైక ముచ్చించాడు, అలా లేచారండి ఆయన. అలాగే మనకి తగ్గించిన స్వభావంతో పాటు పశ్చాత్తాపం, ఏదో తప్పు చేసినప్పుడు మనం దాన్ని దేవుడిని క్షమించగలిగితే తప్పనిసరిగా క్షమించారండి. అంచేత అవిలా మా పుత్ర వేదంలో ఉంది. నేను ఇక్కడ అశోక్ గారు నరబెడుతుంటే ఆమె తర్వాత చిత్ర విషయం అశోక్ గారు చేసే సహాయం పెట్టి యెహోవా భక్తి కలిగి ఉంటే నీకు తప్పనిసరిగా దేవుడు వాట్ యు డిజైర్ ఆర్ టు ఎక్స్పెక్ట్ వాట్ యు వాంట్ డెఫినెట్లీ గాడ్ విల్ ప్రొవైడ్. దేవుడు ఏదైతే తప్పనిసరి తీరుతావు అని ఉద్దేశంతో మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను. ఈ కార్యక్రమంలో అభిరాని అలాగే అశోక్ ఇద్దరు కూడా భగవంతుడు ఆశీర్వాదం నింపాలని, దీర్ఘాయము, శక్తిని, బలాన్ని ఇచ్చి అప్పుడు అందరూ కూడా ఐక్యమత్యంగా ఉంటూ ముందుకు వెళుతూ వాడి జీవితంలో సుఖము, సంతోషం, ఆనందము ఉండేలాగా దేవుడు వాడిని అన్ని విధాలు ఆశీర్వదించాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ నాకు ఈ అవకాశం దేవజన పరమ చెల్లిస్తూ నేను తిరుగుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. చక్కటి మరి వాక్యాన్ని జ్ఞాపకం చేసి దేవుని భయభక్తులు గలవారు ఇలాగూ ఆశీర్వదించబడుతుందని తెలియజేస్తూ మరి అటు రీతిగా మరి కవిరా గారు అలాగే అశోక్ గారు ఎవరు కూడా ఆశీర్వదించబడాలని తెలియజేస్తున్నాను. మరి ఒక స్త్రీగా నిర్మించి మరి ఆదాము ముందు నిలవబెట్టిన సందర్భం మనందరికి తెలిసింది. అలాగే యోహాను సువార్త 2వ అధ్యాయము మనం ఒకసారి చదువుకుందాం. యోహాను సువార్త 2వ అధ్యాయంలో మొదటి మరి 11 వచనాలు మనం చదువుకుని అందులో ఉన్న కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. ఈ 2వ అధ్యాయంలో మరి యేసుక్రీస్తు వారు అక్కడ కానా అనే ఊరు ఒక వివాహం జరుగుతూ ఉంటే ఆయన్ని, ఆయన తల్లిని, అలాగే ఆయన శిష్యుల్ని ఆ వివాహానికి ఆహ్వానించినప్పుడు ఆ వివాహం మరి అయిపోయింది. తర్వాత మరి విందు జరుగుతున్న సమయంలో ద్రాక్షారసం అనేది మరి అయిపోయినట్లుగా మరి యేసుక్రీస్తు వారి యొక్క తల్లి ఆ యొక్క పరిచారులకి, అక్కడ పరిచయం చేస్తున్న వారికి ఏముండదంటే వాళ్ళు వచ్చి ఈ రకంగా ద్రాక్షారసం అయిపోయింది అన్నప్పుడు ఆమె మరి యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళి అయ్యా ఈ రకంగా
నాకు సమయము రాలేదు అని తెలియజేసినప్పుడు ఆయన ఏమంటుందంటే యేసుక్రీస్తు వారి తల్లి పరిచారకులను పిలిచి, ఇదిగో ఆయన మీతో చెప్పున్నది చేయుడి, ఇదిగో మీరు ఆయన మీతో చెప్పున్నది చేయుడి అని మరి ఆమె వెళ్ళిపోతుంది. తర్వాత యేసుక్రీస్తు వారు వచ్చి అక్కడ ఒక రాతి బాణాలు ఉంటే వారు పిలిచి వాటిని నీళ్ళతో నింపమని చెప్తారు. ఆ శిష్యులు లేక పరిచారకులు ఆ రాతి బాణాలని నీళ్ళతో నింపిన తర్వాత ఆయన అంటాడు, ఇప్పుడు ముంచి తీసుకువెళ్ళి ఆ యొక్క బిందులో మీరు దాన్ని సర్వ్ చేయండి అన్నప్పుడు వారు ఆ నీళ్లు ముంచుని తీసుకువెళ్ళి సర్వ్ చేస్తుండగా అది ద్రాక్షారసంగా అది మొట్టమొదటి మరి అద్భుతం. యేసుక్రీస్తు వారి పరిచర్యలో మొట్టమొదటి సూచక క్రియగా అది పరిగణించబడుతుంది. అయితే ఇక్కడ ఉన్న విషయం మనం చూసినట్లయితే ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు లేకపోతే మన తల్లి యేసుక్రీస్తు వారి తల్లి పరిచారకులతో ఒక మాట ఏమన్నదంటే, ఆయన మీతో చెప్పినది మీరు చేయండి. చాలా ప్రాముఖ్యమైన మాట. మరి ఈరోజు అశోక్ గారు అలాగే హవీలా గారు వారు వివాహం కొరకు సిద్ధపడుతున్నారు. మరి కొద్ది దినాల్లో వారు జతపరచబడతారు. అయితే మనం గమనించవలసింది ఏంటంటే, మన జీవితాల్లో కూడా ఈ యొక్క వివాహానికి ఏ రకంగా అయితే యేసుక్రీస్తు వారిని ఆహ్వానించారో అట్రీతిగానే మన జీవితంలో కూడా నూతనంగా జతపరచబడుతున్న ఈ యొక్క వధూవరులే కానీ లేకపోతే కుటుంబం కానీ మరి వారు యేసుక్రీస్తు వారిని ఆహ్వానించారు. ఎవరి జీవితాల్లో యేసుక్రీస్తు వారిని ఆహ్వానిస్తూ ఆయన చెప్పిన ప్రకారం ఆయన చెప్పినది మీరు చేయుడి అని మరి తల్లి చెప్పినప్పుడు ఆ పరిచారకులు ఏ రకంగా అయితే నీళ్లు పోయమంటే సహజంగా ద్రాక్షారసం అయిపోయిందయ్యా అని చెప్తే ఆయన నీళ్లు పోయమంటున్నాడు. మామూలుగా అయితే మనం ప్రశ్న అడుగుతాం, అదేంటయ్యా నీళ్లు పోయమంటే ఏంటి అని అడుగుతాం. అయితే అక్కడ పరిచారకులు ఏ ప్రశ్న కూడా అడగకుండా వారు నీళ్లు నింపమంటే ఆ బాణంలో నీళ్ళతో నింపారు. మన యొక్క జీవితాల్లో కూడా కుటుంబ వ్యవస్థలో కూడా మరి ఆ వ్యవస్థలో భర్త ఏ రకంగా ఉండాలి, భార్య ఏ రకంగా ఉండాలి, మరి బిడ్డలు కలిగిన తర్వాత ఆ బిడ్డలు ఏ రకంగా ఉండాలి అనేది కూడా వాక్యం చాలా స్పష్టంగా దేవుడు తెలియజేశాడు. అందుకని ఆ తల్లి ఏముందంటే ఆయన మీతో చెప్పినది చేయుడి. ఈ రోజున మరి హవీలా గారు అలాగే అశోక్ గారు ఎవరు కూడా జతపరచబడిన తర్వాత యేసుని వారి యొక్క కుటుంబంలో ఆహ్వానించుకుని ఆయన చెప్పిన మాటల ప్రకారంగా కనుక మనం ముందుకు వెళ్తే ఏం చూస్తామంటే, ఇక్కడ ఆ యొక్క పరిచారకులు అలాగే విందులో ఉన్న వారందరూ కూడా ఆశ్చర్యపోయారు. సహజంగా ద్రాక్షారసం త్రాగిన తర్వాత మత్తు వస్తుందని చాలా స్పష్టంగా రాయబడి ఉంది. ఆ తర్వాత జబ్బు రసం పోస్తారు. అయితే ఈ వివాహంలో అలా జరగల. నీవు మంచి ద్రాక్షారసం ఉంచుకుని ఇప్పుడు కూడా నువ్వు దాన్ని పోసావు అని చెప్పి విందు ప్రధాన ఆయనకు దగ్గరికి వచ్చి విందులో పాల్గొన్న వారందరూ తెలియజేస్తారు. అలాగే ఈ ఆశ్చర్యాన్ని చూసిన శిష్యులు కూడా యేసుక్రీస్తు వారి యందు విశ్వాసము ఉంచారు. అప్పటి వరకు కూడా వారికి విశ్వాసం లేదు. ఆయనతో పాటు తిరుగుతున్నారు కానీ విశ్వాసం వాళ్ళ కలగదు. ఈ మొదటి సూచక క్రియ ఎప్పుడైతే జరిగిందో ఆ శిష్యులు కూడా ఆయన విశ్వాసం ఉంచమంటారు. అలాగా మరి మన యొక్క జీవితాల్లో కూడా ఎప్పుడైతే మనం ఎప్పుడు క్రీస్తుని కలిగి ఆయన చెప్పిన మాటల ప్రకారంగా మనం జీవిస్తూ ముందుకు వెళ్తూ ఉంటామో మన జీవితాల్లో కూడా ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతాం. మనం ఊహించము. అసలు మన స్థితి ఇప్పుడు కొద్దిగా ఉండొచ్చు, కానీ ఆఖరికి వచ్చేవాడికి ఎంత గొప్పగా అవుతుందంటే ఒకవేళ మనం వెనక్కి తిరిగి మన వెనకటి స్థితి ఏంటని చూసుకుంటే మనం ఏ పాటి వారం అప్పుడే ఉండి అప్పుడే మాయమైపోయి ఆవిరి లాంటి జీవితాలు మన అయినా కూడా దేవుడు మరి ఆయన యొక్క దయగల హస్తాన్ని మనల్ని కాచి కాపాడి ఉన్నతమైన స్థితికి తీసుకొచ్చి వాక్యం పంట కుప్పల మీద ఉన్న వారు మమ్మల్ని పైకి లేవనెత్తేమనే మాట ఉంటుంది. అలాంటి స్థితిలో ఉన్న వారిని కూడా ఆయన ఉన్నతమైన స్థితికి చెప్తాం. అయితే దానికి ఉన్న ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే
ఆయన మీతో చెప్పున్నది చేయండి. ఆయనకి విధేయత మనం కనుక చూపిస్తే, ఆయన భయం భక్తి కలిగి కనుక మనం ఉంటే, మరి హవీలా గారు అలాగే మరి అశోక్ గారి జీవితంలో కూడా అటువంటి ఆశ్చర్యకార్యాలు, అటువంటి అద్భుతాలు, మరి ఎప్పుడు కూడా విశ్వాసము ఒకవేళ అల్ప విశ్వాసం ఉన్నప్పటికీ కూడా, విశ్వాసం లేకపోయినప్పుడు కూడా ఇటువంటి క్రియలు జరిగినప్పుడు మనము పరిపూర్ణమైన విశ్వాసంలో నడిపించబడతాం. కానీ మరి అశోక్ గారు అలాగే హవీలా గారు ఎవరు కూడా ఈ విషయాన్ని మర్చిపోకుండా ఈ యొక్క జీవితంలోకి ఆ యొక్క గానాల్లో యేసుని ఏ రకంగా ఆహ్వానించుకున్నారో అట్లా మీరు మీ యొక్క జీవితంలో ఆయన ఆహ్వానించి ఆయన చెప్పిన మాటలు ఏమిటి? ఆయన చెప్పిన మాటలు ఒక కుటుంబ వ్యవస్థలో భార్య ఏ రకంగా ఉండాలి, భర్త ఏ రకంగా ఉండాలి అనేది తెలియజేసిన మాటలు మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఈ విధంగా రాయబడిన ఒకసారి మనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 22వ వచనాన్ని నేను ఒకసారి చదువుతాను. స్త్రీలారా ప్రభువులకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. ఇది చాలా ప్రాముఖ్యం. వివాహ వ్యవస్థలో మొట్టమొదటిగా మరి వివాహ వ్యవస్థ అనేది దేవుడైన యెహోవా దాన్ని స్థాపించారు. అది ఏదేను వనంలో ఆదాముని అవ్వని మన వారి ఇరువురిని కూడా మరి తీసుకుని వచ్చి అప్పుడు ఏమంటాడంటే, ఇద్దరు బట్టి పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును. అలాగని చెప్పి మరి అశోక్ గారు వారి అమ్మగారు దూరం చేయడం కాదు, కానీ దాని అర్థం ఏంటంటే ఇప్పుడు వరకు కూడా వారి యొక్క తల్లిదండ్రుల మరి సమక్షంలో వారి యొక్క మరి రక్షణలో వారు ఇంతవరకు ఉన్నారు. అయితే మరి రేపటి దినం నుంచి వారు కొత్త ఒక కుటుంబ వ్యవస్థలోకి వెళ్తారు కనుక మరి భార్యకి దగ్గర అవుతారు. అందుని బట్టి మరి తల్లిదండ్రులు కూడా అది గమనించాలి. దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది కాబట్టి మనం కూడా ఎలా ఉండాలని తల్లిదండ్రులుగా వారి యొక్క కుటుంబానికి మనం సహకరిద్దాం. దేవుని యొక్క మరి చిత్తాన్ని మనం నెరవేరుద్దాం అనే ఆలోచన ఉండాలి. కానీ ఇంకా మా అశోక్ నా మాట ఏనాలి అనే ఆలోచన మనం కొంచెంగా దాన్ని తగ్గించుకుంటాం. ఆ రకంగా మరి నూతనంగా ఏర్పడిన కుటుంబం అభివృద్ధి చెందుద్ది, దేవుని చేత ఆశీర్వదించబడుద్ది. అలాగని చెప్పి అశోక్ గారు కూడా మరి తల్లిని తండ్రిని విడిచిపెట్టకూడదు. చాలా స్పష్టంగా వాక్యం ఇదే ఎఫెసీయులకు రాసిన పత్రికలో రాయబడి ఉంది. 6వ అధ్యాయంలో ఏముంటుందంటే, నీ పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. ఎందుకంటే మరి తల్లిదండ్రులు ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడా బిడ్డల్ని వారిని పోషించి పెంచి పెద్దవాళ్ళని చేసి ఒక ఇంటి వాళ్ళని చేసిన తర్వాత మనం వాళ్ళని కాదంటం అనేది అధర్మం. అది అవినీతి కింద మరి పరిగణించబడుతుంది. నీతి ఏమై ఉన్నదంటే మనల్ని ఎవరైతే పెంచి పోషించి పెద్ద చేశారో వారిని జీవితకాలం అంతా కూడా మనం ఆదరించవలసిన వారం, వారికి సహాయం చేయవలసిన వారమేమో. అటు రీతిగా చేయడం మూలంగా దేవుడైన యెహోవా తెలియజేసిన మాట ఏంటి, దీర్ఘాయుష్మంతులుగా ఆయన వారిని ఆశీర్వదిస్తాడు. కాబట్టి వాక్యంలో చాలా స్పష్టంగా కుటుంబ వ్యవస్థలో తల్లి తండ్రి రకంలో పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతాయినను అట్టిది మరి ఏదైనా లేకుండా పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్ట వాళ్ళని. ఆ రకంగా వాటిలో లోపాలు ఒక్కొక్కసారి మనకి ఇష్టం కాని విధంగా మరి భార్య సలహాలు ఇవ్వచ్చు, లేకపోతే మరి కొంచెం మనకి నొప్పి కలిగిన విధంగా మాట్లాడచ్చు. అయినప్పటికీ కూడా మరి ఒక సంఘంగా క్రీస్తు మనకి మరి యజమానిగా ఉన్నాడు, లేకపోతే భర్తగా ఉన్నాడు. మనమందరం సంఘంలో సభ్యులుగా ఆయనకి మరి ప్రదానం చేయబడిన భార్యగా దాన్ని సాదృశ్యంగా చూపించాడు.
కాబట్టి మనలో అనేక సార్లు మనము మరి దేవునికి వ్యతిరేకంగా అనేకమైన పనులు ఆలోచనలు చేస్తున్నప్పటికి కూడా దేవుడు దాన్ని బట్టి వెంటనే మనం శిక్షించట్లా. దావీదు 103వ కీర్తన అంటాడు ఏమని, మా అపరాధము బట్టి మా పాపమును బట్టి నీవు ప్రతీకారము చేయట్లేదు, కానీ ఏం చేస్తున్నాడు, ఆయన కృప చూపించి మన పాపములను భూమికి ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో ఇలా దూరంగా ఇచ్చిన బహుమతిని దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. అలాగే ఏదో ఉందండి ఆ బైబిల్ కూడా మరి వాళ్ళ మావయ్య గారే బహుకరించారు, కవిల గారు. అట్లాగే ఆ క్రాస్ కూడా మరి ఎంతో ప్రేమగా కీ చైన్గా మరి ఇచ్చారు. చూపించండి, మంచిది, రైట్. దేవుడు మరి ఈ యొక్క కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మరి దయచేసి మనందరం కూడా మరి ఒకసారి లేచి నిలబడి. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. వేదిక అలంకరించిన పెద్దలు మాస్టర్ గారికి, అలాగే వేదిక అలంకరించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఇచ్చేసిన మీ అందరికీ కూడా వందనాలు. ఈ కార్యక్రమానికి ఇంత విజయవంతంగా జరగడానికి సహకరించిన మీరందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే జతపరచబడుతున్న మన అశోక్, అభిల, వాళ్ళకి దేవునికి లోబడి దేవునికి ఇష్టలుగా ఉండి వారి జీవితాలను సాఫల్యపరుచుకునే విధంగా మీరందరూ బ్లెస్సింగ్స్ చేయాలని కోరుతున్నాను. మరి అలాగే ఆహారం సిద్ధపరుచుతుండగా మీరందరూ భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. అందరికీ వందనాలు. అవకాశం ఇచ్చినందుకు మా మాస్టర్ గారికి థ్యాంక్ యూ.